హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్వాడ్రిలేటరల్స్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రిలేటరల్స్ మీన్స్ చతుర్భుజాలు. క్వాడ్రిలేటరల్స్ని ఏమంటాం తెలుగులో? చతుర్భుజాలు. సో వాట్ ఈస్ క్వాడ్రిలేటరల్? చతుర్భుజము అంటే ఏంటి? 4 భుజాలు కలిగినటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనము చతుర్భుజము అంటాం. ఏ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ మనకి ఈ ఫిగర్ ఉంది ఏబిసిడి. ఇందులో ఏబి, బీసీ, సిడి అండ్ ఏడి ఇవి మనకి 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయినటువంటి క్లోజ్డ్ ఫిగర్. దీన్ని మనము క్వాడ్రిలేటరల్ చతుర్భుజము అంటున్నాం. ఇందులో కాన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క ఉన్నటువంటి యాంగిల్స్. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ డి, యాంగిల్ ఏ. దీస్ ఆర్ కాన్సెక్యూటివ్ యాంగిల్స్. అలాగే పెయిర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ అంటే పక్కగా ఉన్నటువంటి సైడ్స్. ఏబి, బీసీ, బీసీకి అడ్జసెంట్ సైడ్ సిడి, ఒక సైడ్ ఏబి. అలాగే సిడికి బీసీ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అలాగే ఏడి కూడా అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్. చతుర్భుజం యొక్క ధర్మాలు చూస్తే సమ్ ఆఫ్ 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 360. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు. ఇక్కడ 4 కోణాలు ఏమున్నాయి? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. వీటి యొక్క సమ్ 360 డిగ్రీస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ఫిగర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ ఏ పారలాగ్రామ్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. క్వాడ్రిలేటర్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ, అంటే ఇప్పుడు ఏడి భుజం యొక్క మధ్య బిందువు, అలాగే ఏబి భుజం యొక్క మధ్య బిందువు, బీసీ భుజం యొక్క మధ్య బిందువు, సిడి భుజం యొక్క మధ్య బిందువును, ఈ భుజాల మధ్య బిందువును కలుపుతూ మనం ఒక క్వాడ్రిలేటర్ని ఫామ్ చేస్తే అదేమవుతుందంట? పారలాగ్రామ్. పారలాగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. మరి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఏబిసిడి ఈక్వల్ టు ½ ఇంటూ ఏసీ ఇంటూ డిఈ ప్లస్ బిఎఫ్. ఇక్కడ డిఈ బిఎఫ్ అనేటి ఈ ఏసీ డయాగ్నల్ మీద ఉన్నటువంటి పర్పెండిక్యులర్స్. సో ½ ఇంటూ కర్ణము ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్. ఓకే, ఈ ఫార్ములా ఎనీ క్వాడ్రిలేటర్ ½ ఇంటూ డయాగ్నల్ ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్లో మనము పారలాగ్రామ్, తర్వాత రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపీజియం, ఈ 5 టైప్స్ మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ పారలాగ్రామ్. పారలాగ్రామ్ అంటే చెప్పాము. సో ఇక్కడ సింబాలిక్గా పారలాగ్రామ్ అని నేను ఇలా కూడా రాస్తూ ఉంటాము. ఇవి ప్యారలల్ లైన్స్కి సింబల్ కదా. సో సమాంతర చతుర్భుజం. ఏ క్వాడ్రిలేటర్ హూజ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఒక క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నట్లయితే దాన్ని మనం పారలాగ్రామ్ అన్నాం. ఇక్కడ ఏబిసిడి సమాంతర చతుర్భుజం పారలాగ్రామ్లో ఏబిసిడి, అలాగే బీసీ అండ్ ఏడి ఆర్ ప్యారలల్ లైన్స్. సో కాబట్టి ఈ చతుర్భుజాన్ని మనము పారలాగ్రామ్ అని చెప్తున్నాం. మరి ఈ సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఇందాకే చెప్పుకున్నాము, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయని, దాంతోపాటుగా ఈక్వల్గా కూడా ఉంటాయి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఎనీ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి మనకి 180 డిగ్రీస్గా ఉంటుంది. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో డయాగ్నల్స్ వచ్చేసి మనకి బైసెక్ట్ అవుతాయి. డయాగ్నల్స్ నీడ్ నాట్ టు బీ ఈక్వల్ ఇన్ లెంత్. సో డయాగ్నల్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం అయితే లేదు పారలాగ్రామ్లో. డయాగ్నల్స్ నీడ్ నాట్ బైసెక్ట్ అట్ రైట్ యాంగిల్. సో అలాగే డయాగ్నల్స్ బైసెక్ట్ అయిన ప్లేస్ వద్ద రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈచ్ డయాగ్నల్ డివైడ్స్ ఎ పారలాగ్రామ్
ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో డయాగ్నల్లో మనకేంటంటే 2 సర్వసమానమైన త్రిభుజాలుగా విభజిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే పారలాగ్రామ్లో మనకి ఏసీ ఇందాక డయాగ్నల్ అనుకున్నాం. ఆ ఏసీ డయాగ్నల్ ఏమవుతుందంటే 2 ఈక్వల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. వన్ ఈజ్ ఏబీసీ ట్రయాంగిల్, అలాగే ఏడీసీ ట్రయాంగిల్గా. నెక్స్ట్ బైసెక్టార్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్. సో యాంగులర్ బైసెక్టార్స్ వచ్చేసి అంటే ఒక పారలాగ్రామ్ యొక్క యాంగులర్ బైసెక్టార్స్ అంటే ఇప్పుడు యాంగిల్ ఏని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది యాంగిల్ ఏ యొక్క యాంగులర్ బైసెక్టార్, అలాగే యాంగిల్ బి యొక్క యాంగులర్ బైసెక్టార్స్. ఈ బైసెక్టార్స్తో ఫామ్ అయ్యేటటువంటి ఫిగర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పీక్యూఆర్ఎస్. ఇది మనని దేన్ని సూచిస్తుంది అంటే ఒక రెక్టాంగిల్ని. రెక్టాంగిల్ అంటే మనకి దీర్ఘ చతురస్రము అవుతుంది. ఇది మనకి డైరెక్ట్గా బిట్గా కూడా అడిగే అవకాశము ఉంది. నెక్స్ట్ 9th వన్, ఏ పారలాగ్రామ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఇస్ ఎ రెక్టాంగిల్. ఒకవేళ ఈ పారలాగ్రామ్ని మనము ఒక సర్కిల్ లోపల అంటే పారలాగ్రామ్ యొక్క 4 వర్టిసెస్ కూడా ఆన్ ద సర్కిల్ ఉంటే, ఒక సర్కిల్ లోపల మనం గీస్తూ వర్టిసెస్ వచ్చేసి సర్కిల్ పైన ఉండే విధంగా రాస్తే దాన్ని మనం ఏమంటున్నాము, అప్పుడు ఆ పారలాగ్రామ్ రెక్టాంగిల్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది పారలాగ్రామ్. ఈ పారలాగ్రాన్ని మనము ఒక సర్కిల్ పైన ఇలా సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేసినట్లయితే ఈ పారలాగ్రామ్ ఖచ్చితంగా ఏమవుతుందంట, రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఏ పారలాగ్రామ్ సర్కంస్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్ ఇస్ ఎ రాంబస్. అదే సర్కిల్ పైన మనము రాంబస్ సర్కిల్ని టచ్ చేస్తూ ఇలా పారలాగ్రామ్ని గీస్తే ఆ పారలాగ్రామ్ ఏమవుతుందంట, రాంబస్ అవుతుంది. సో ఇన్సైడ్ అయితే రెక్టాంగిల్, అవుట్ సైడ్ అయితే రాంబస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇక్కడ ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అంటే డయాగ్నల్స్ యొక్క స్క్వేర్ సమ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. ఆర్ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బీసీ స్క్వేర్, దాన్ని 2 ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే స్క్వేర్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు sum of the squares of all sides. Area of parallelogram equal to base into height, or AB into AD sin theta. Next, a parallelogram is a rectangle, its diagonals are equal. In case ఒక పారలాగ్రామ్లో డయాగ్నల్స్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే అది మనకి రెక్టాంగిల్ అవుతుంది. అలాగే పారలాగ్రామ్ లై ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. ఒకే ప్యారలల్ లైన్స్ మధ్య ఉంటూ ఒకే బేస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏబిసిడి అనేది ఒక పారలాగ్రామ్, అలాగే ఏబిపిక్యూ అనేది ఒక పారలాగ్రామ్. బోత్ ఆర్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏబి అండ్ బోత్ ఆర్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఎల్ అండ్ ఎం. సో ఇప్పుడు వీటి యొక్క ఏరియా ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ area of parallelogram ABCD equal to area of ABPQ. Next, if L is parallel to M and parallelogram ABCD and triangle APB made on the same base AB, then area of triangle APB equal to half of area of ABCD. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే LM parallel lines మధ్య ఈ ట్రయాంగిల్కి అండ్ ఈ పారలాగ్రామ్కి రెండింటికి కూడా బేస్ ఏంటి, ఏబి. ఒకే బేస్ కలిగి సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్. ఎందుకు,
ఇక్కడ మనకు చూస్తే ఇది హైట్ కదా, హైట్. అలాగే పారలాగ్రామ్ కూడా ఇది హైట్ సేమే కదా. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే ఏబి ఇంటూ హెచ్. అలాగే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది, పారలాగ్రామ్ ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ కదా, అంటే ఏబి ఇంటూ హెచ్, ఏబి ఇంటూ హెచ్. ఇది మనకి ఏరియా ఆఫ్ ఏబిసిడిని సూచిస్తుంది. సో దర్ ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏబిసిడి. ఓకే. నెక్స్ట్ సెకండ్ టైప్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే మనకి దీర్ఘ చతురస్రము. ఏమంటాం రెక్టాంగిల్ని, దీర్ఘ చతురస్రము. ఏ రెక్టాంగిల్ ఈజ్ ఎ పారలాగ్రామ్ విత్ ఆల్ యాంగిల్స్ 90 degrees. సో పారలాగ్రామ్కి ఉన్న ప్రాపర్టీస్ అంటూ అన్నీ ఉంటూ ప్రతి యాంగిల్ కూడా 90 degrees అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. ఇందులో ప్రాపర్టీస్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసర్లీ అట్ రైట్ యాంగిల్. సో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఇక్కడ ఏసీ ఈక్వల్ టు బీడీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది పారలాగ్రామ్లో డయాగ్నల్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అన్నాము కాబట్టి ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్. అలాగే ఈ డయాగ్నల్స్ బైసెక్టింగ్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అవ్వాల్సిన అవసరము లేదు. నెక్స్ట్, ఫర్ ద గివెన్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎ స్క్వేర్ హ్యాస్ మ్యాక్సిమం ఏరియా. ఓకే, సేమ్ పెరిమీటర్ కలిగి ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. పెరిమీటర్ సేమ్ ఉన్నటువంటి రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ తీసుకుంటే మ్యాక్సిమం ఏరియా దేనికి ఉంటుంది అంటే స్క్వేర్కి ఉంటుంది. అలాగే ద ఫిగర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఎ రాంబస్. పారలాగ్రామ్ యొక్క మిడ్ పాయింట్స్ని కలుపుతూ గీస్తే మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుందన్నాము. రెక్టాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ని కలుపుతూ గీస్తే ఏం ఫామ్ అవుతుంది అంటున్నాడు, రాంబస్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్స్ మనకి ఇది మనకి రాంబస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా ఈక్వల్ టు ఏబి లెంత్, అలాగే బీసీ బ్రెడ్త్ ఎల్ ఇంటూ బి. అలాగే డయాగ్నల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్, బైసెక్టార్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్మ్ ఏ పారలాగ్రామ్ ఫార్మ్ అనదర్ రెక్టాంగిల్. సో ఆల్రెడీ యాంగులర్ బైసెక్టార్స్ యొక్క పారలాగ్రామ్ యొక్క యాంగులర్ బైసెక్టార్స్ రెక్టాంగిల్ ఫామ్ చేస్తాయి అనుకున్నాము. అలాగే రెక్టాంగిల్ యొక్క యాంగులర్ బైసెక్టార్స్ కూడా అనదర్ రెక్టాంగిల్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్, థర్డ్ టైప్ రాంబస్. ఏ పారలాగ్రామ్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఇస్ ఏ రాంబస్. ఒక పారలాగ్రామ్లో అన్ని యాంగిల్స్ కూడా 90 degrees అయితే అది రెక్టాంగిల్ అన్నాము. అలాగే పారలాగ్రామ్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అది మనకి రాంబస్, సమచతుర్భుజము. తెలుగులో ఏమంటాం రాంబస్ని, కొన్ని బుక్స్లో రాంబస్ అనే ఉంటుంది తెలుగులో కూడా, లేదు అంటే సమచతుర్భుజము. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో దీని యొక్క ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ, దట్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్ యొక్క ఆల్ సైడ్స్ ఈక్వల్ అన్నాము. సెకండ్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్ బట్ దే ఆర్ నాట్ నెసరీ ఈక్వల్. సో రాంబస్ యొక్క డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్ అంటే డయాగ్నల్స్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతూ ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. నెక్స్ట్,
ఏ rhombus may or may not be a square, but all squares are rhombus. సో ఒక రాంబస్ అనేది స్క్వేర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అన్ని స్క్వేర్స్ కూడా రాంబస్ అవుతాయి. The figures formed by joining the midpoints of the adjacent sides of a rhombus is a rectangle. సో మిడ్ పాయింట్స్ని యాడ్ చేస్తూ మనము రాంబస్ యొక్క మిడ్ పాయింట్స్ని ఇలా యాడ్ చేస్తే మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాడు. రెక్టాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ని యాడ్ చేస్తే మనకి రాంబస్ ఫామ్ అవుతుందని విన్నాము ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ దానికి రివర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏ parallelogram is a rhombus if its diagonals are perpendicular to each other. సో మనకి parallelogram డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ కావని చెప్పాము. ఇన్ కేస్ పర్పెండిక్యులర్ అయితే అది మనకి రాంబస్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్, that is half into d1 into d2. Here d1 and d2 are diagonals. Area of rhombus equal to the product of adjacent sides into sine of the include angle, sin theta. మనకి ఇక్కడ 7th పాయింట్ ఏం చెప్తుందంటే స్క్వేర్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ ఆల్ సైడ్స్, దట్ ఈస్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఎందుకు ఇక్కడ ఆల్ సైడ్స్ కూడా మీకు ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి, దట్ ఈస్ ఏ యూనిట్స్ అనుకుంటే. నెక్స్ట్ 8th వన్, ఏ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో రాంబస్లో డయాగ్నల్స్ ఈక్వల్ కావు, ఇన్ కేస్ ఈక్వల్ అయితే అది మనకి స్క్వేర్ అవుతుంది అనేది ఈ పాయింట్. నెక్స్ట్ 4th టైప్ మనకి స్క్వేర్. స్క్వేర్ మీన్స్ చతురస్రం. సో ఇందాకే చెప్పుకున్నాము, ఒక రాంబస్లో డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది మనకి స్క్వేర్ అవుతుంది అన్నాము. స్క్వేర్ని తెలుగులో చతురస్రం అంటాం. ఏ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ విత్ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ ఆర్ ఏ రాంబస్ విత్ ఈచ్ యాంగిల్ 90 degrees. ఇక్కడ రెక్టాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. ఇదే డెఫినేషన్ మనకి రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అని చెప్పొచ్చు. మరి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇట్ ఈస్ కామన్ పాయింట్ ఫర్ రాంబస్ అండ్ స్క్వేర్ ఆల్సో. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ 90 degrees. It is common point for rectangle and square. Next, diagonals are equal and bisect each other at right angle. So diagonals are equal and bisect each other అనేది మనకి రెక్టాంగిల్ ఇంతవరకు ఫామ్ అవుతుంది. బట్ అక్కడ రైట్ యాంగిల్ కూడా ఫామ్ అవుతుంది అనేది స్క్వేర్కి అదనంగా ఉన్నది. అదే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ బైసెక్ట్ ఈచ్ అదర్ మేడ్ రైట్ యాంగిల్ అంటే అది మనకేమి రాంబస్ యొక్క ప్రాపర్టీ. సో ఈ వేరియేషన్ గమనించుకుంటూ చదువుకుంటే మనకి క్లారిటీ బాగుంటుంది. నెక్స్ట్ 3rd పాయింట్, ద ఫిగర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇజ్ ఎ స్క్వేర్. స్క్వేర్ యొక్క మిడ్ పాయింట్స్ని కలుపుతూ మనము ఫిగర్ని ఫామ్ చేస్తే అది కూడా ఏమవుతుందంట, స్క్వేరే అవుతుంది అనేది పాయింట్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఆర్ హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ స్క్వేర్. డయాగ్నల్ ఈక్వల్ టు a√2, దట్ మీన్స్ √2 ఇంటూ a means here side, length of the side. So √2 into side, diagonal, కర్ణం. నెక్స్ట్ లాస్ట్ టైప్, దట్ ఈస్ ట్రెపీజియం. ట్రెపీజియాన్ని తెలుగులో ఏమంటాము, సమలంబ చతుర్భుజము. ఏంటిది, సమలంబ చతుర్భుజము. సో
So a trapezium is a quadrilateral with only two sides parallel to each other. టూ సైడ్స్ మాత్రమే ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. సో ఇక్కడ ఏబి సిడి ప్యారలల్, డిఎం అనేది హైట్ పర్పెండిక్యులర్. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి, నాట్ అడ్జసెంట్ యాంగిల్స్, ఇక్కడ ఈ రెండు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి, అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఇవేంటి? నాన్ పర్పెండిక్యులర్ సైడ్స్, నాన్ ప్యారలల్ సైడ్స్కి వద్ద ఫామ్ అయినటువంటి యాంగిల్స్ యొక్క సమ్ ఏమి? 180 డిగ్రీస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ నాన్ ప్యారలల్ సైడ్స్ ఏడి అండ్ బీసీ రెస్పెక్టివ్లీ, దెన్ మీడియన్ ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబీ ప్లస్ డీసీ. ఈ ఫిగర్ మనకు చెప్తుంది. ఈఎఫ్లు ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అనుకుంటే అప్పుడు లెంత్ ఆఫ్ ఈఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్, దట్ ఈస్ హాఫ్ ఇంటూ ఏబి ప్లస్ సిడి ఇంటూ height here dm, that is h. Okay, thank you.